హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. దానికోసం నేను అల్ప్స్ గుడ్నెస్ నుంచి డైమండ్ హైడ్రేటింగ్ ఫేషియల్ కిట్ విత్ గ్లిజరిన్ ఈ ప్యాకెట్ అయితే తెప్పించాను. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్. ఫేషియల్స్ని కూడా మన స్కిన్ టైప్ ఏంటి అనే దాన్ని బట్టి మనం ఫేషియల్స్ చేయించుకోవాలండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏమొచ్చాయి అనేది చూద్దాము. దీంట్లో వచ్చేసి 5 స్టెప్స్ వచ్చాయి. ఓకే, 5 వచ్చాయి. మనం ఫేషియల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం మన హెయిర్ని సెక్యూర్ చేయాలి. చూడండి, ఇలా ఒక బ్యాండ్ తీసుకొని ఇలా మన హెయిర్ని సెక్యూర్ చేసేయాలి ఫస్ట్. ఇంకా మనము ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. ఓకే, ఫస్ట్ స్టెప్లో అయితే మనము క్లెన్స్ చేస్తాము. ఇలా క్లెన్జింగ్ చేయడం వలన మన స్కిన్ పైన ఉన్న డర్ట్ కానీ ఆయిల్ కానీ ఇంకా మన స్కిన్ పైన ఉన్న ఏ బ్యాడ్ పార్టికల్స్ అయినా అన్నీ చాలా బాగా రిమూవ్ అవుతాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అంతే ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా క్లెన్స్ చేయకూడదు, చాలా స్లోగా మనం క్లెన్స్ చేయాలి మన ఫేస్ పైన. ఫస్ట్ ఇలా మనం క్లెన్స్ చేయడం వల్ల మన స్కిన్ అనేది నెక్స్ట్ స్టెప్కి ప్రిపేర్ అయిపోతుంది. కానీ మనం ఎంత రిలాక్స్డ్గా చేసాము అని అంటే ఫేషియల్, మన స్కిన్ అనేది అంత గ్లోగా మనకు కనిపిస్తుంది. ఇలా క్లెన్స్ చేయడం వలన మన స్కిన్ అనేది చాలా షైన్గా కూడా కనిపిస్తుంది. చూడండి, మనం క్లెన్స్ చేసేప్పుడు చాలా స్లోగా చేయాలి. ఇప్పుడైతే మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. చూడండి, మనం రిమూవ్ చేసేది కూడా మన నెక్ నుంచి పైకి రావాలి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము సెకండ్ స్టెప్లోకి వెళ్దాము. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేషియల్లో. ఇలా ఈ స్క్రబ్ చేయడం వలన చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ క్రీమ్ అప్లై చేసినా మనము అప్ డైరెక్షన్లోనే మనము అప్లై చేయాలి. అప్పుడే మన స్కిన్ అనేది టైట్ అవుతుంది. ఈ స్క్రబ్ దేనికి యూజ్ చేస్తాము అని అంటే మన స్కిన్ పైన ఉన్న వేస్ట్ పార్టికల్స్ అంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ని, నెక్స్ట్ మన ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేయడానికి ఈ స్క్రబ్ అనేది మనకు యూజ్ అవుతుంది. మనం స్క్రబ్బింగ్ అనేది 2 వీక్స్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు. ఎక్కువ మనము ఫోర్స్ ఇస్తా మనం స్క్రబ్ చేయకూడదు. నోస్ చుట్టుపక్కల అంటే మనకి ఎక్కడైతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయో చిన్ కింద, నోస్ చుట్టుపక్కల కొంచెం లైట్గా స్ట్రోక్ ఇస్తా చేయాలి. అంతే. ఇప్పుడు ఇంకా స్క్రబ్బింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనము స్క్రబ్బింగ్ అయిపోయాక మనము స్టీమింగ్ చేసుకుంటున్నాము. ఈ స్టీమింగ్ చేయడం వల్ల మనము స్క్రబ్బింగ్ చేసినప్పుడు ఆ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఈ స్టీమింగ్ చేయడం వల్ల చాలా బాగా ఓపెన్ అయి వచ్చేస్తాయి. ఇలా నోస్ పిన్ అనేది ఒకటి తీసుకున్నారు అని అంటే మీకు దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి టోనర్. ఈ టోనర్ని యూజ్ చేయడం వల్ల మనకు ఇప్పుడంతా మనం స్టీమింగ్ చేసాము, స్క్రబ్బింగ్ చేసాము, మన పోర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. ఈ టోనర్ అప్లై చేసి లైట్గా మసాజ్ చేయడం వల్ల ఓపెన్ పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ మన స్కిన్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇందాక మనము స్టీమింగ్ ఇచ్చాక ఇలా టోనర్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుంది. చూడండి, మనం ఏది అప్లై చేస్తున్నా మన ఐస్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకు అని అంటే మన ఐస్ కింద ఉండే డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది మనం ఏ క్రీమ్ అప్లై చేసినా. కానీ ఏ క్రీమ్ అప్లై చేస్తున్నా మనము అప్వర్డ్ డైరెక్షన్లో చాలా స్లోగా అప్లై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ విషయము, మన ఇయర్స్ని, నెక్ని, బ్యాక్ నెక్ని ఏ క్రీమ్ అప్లై చేస్తున్నా అవన్నీ కూడా మన మైండ్లో ఉండాలి. ఇక్కడ కొన్ని స్టెప్లో నేను మిస్ చేసినా కూడా మీరైతే ఇది కన్ఫామ్గా చేయండి. అయితే ఇంకా ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, అలా స్లోగా ప్రెజర్ ఇస్తా చేయడం వల్ల చాలా కూల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి మసాజ్. మనము క్రీమ్ను మనకు ఫేస్ పైన అప్లై చేసి మసాజ్ చేస్తాము. ఇలా ఈ క్రీమ్ అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది.
బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది అనంటే మన స్కిన్ టోన్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక మనము స్క్రబ్బింగ్ చేసాం కదా! స్క్రబ్బింగ్, స్ట్రీమింగ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది డ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ మసాజ్ చేయడం వల్ల ఆ డ్రైనెస్ పోయి స్మూత్‌నెస్ ఇస్తుంది మసాజ్ అనేది. నెక్స్ట్ హైడ్రేటింగ్‌గా కూడా ఉంచుతుంది మసాజ్ చేయడం వల్ల. మనము ఈ మసాజ్‌ని కూడా అప్ డైరెక్షన్‌లో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెక్ నుంచి స్టార్ట్ అయ్యి జా లైన్, మౌత్ చుట్టూ, చిన్ పైన, ఐస్ పైన, ఫోర్‌హెడ్ పైన, నోస్ పైన చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రోక్స్ ఉన్నాయి. ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో కాకుండా స్లోగా పెట్టేసి ఈ వీడియోని చూస్తా మీరు ఫేషియల్ చేయండి. మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీ రిజల్ట్ ఏంటి అనేది చూస్తారు. చూడండి జా లైన్ అంటే అది. ఆ జా లైన్ అనేది షార్ప్‌గా ఉంటే మన ఫేస్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ జా లైన్ అయిపోయాక చూడండి అలా స్లోగా చేయాలి జా లైన్. నెక్స్ట్ ఇలా నోస్ పైన చేయడం వల్ల కూడా మనకు ఓపెన్ పోర్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి కదా! ఇప్పుడు చాలా వరకు అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రోక్స్. మీరు చాలా స్లోగా అబ్జర్వ్ చేస్తా చూడండి. స్ట్రోక్స్ ఏంటివి అనేటివి మీకే అర్థమవుతాయి. మధ్య మధ్యలో మనము ఈ మసాజ్ చేసేప్పుడు డ్రైగా అనిపిస్తాయి మన హ్యాండ్స్ అనేటివి. మీరు 5 ఆర్ 6 డ్రాప్స్ వాటర్‌ని యాడ్ చేసి ఇలా మసాజ్ చేయండి. మనం మసాజ్ చేసేప్పుడు మన హ్యాండ్స్ అనేటివి డ్రైగా ఉండకూడదు. చాలా అంటే గ్రీజీగా ఉండాలి. ఏమన్నా మనం క్రీమ్ పట్టుకుంటే ఇలా మెల్ట్ అయిపోతది కదా! అలా ఉండాలి. చూడండి ఇప్పుడు ఐబ్రోస్ నుంచి నేను ఇలా సైడ్‌కి తెచ్చాను కదా! అక్కడ మనము స్టాప్ చేసినప్పుడు అక్కడ మనం బ్రెయిన్ అనేది చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. రిలాక్స్ కావడం వలన టెన్షన్స్ అన్నీ పోతాయి మన బ్రెయిన్‌లోటివి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ప్యాక్. ఈ ప్యాక్ ఎందుకు వేస్తాము అనంటే ఇప్పటి వరకు మనం మసాజ్ చేసి మన ఫేస్‌ని స్మూత్‌నెస్ చేసాము. ఇప్పుడు మన ఫేస్‌ని మనము టైట్నింగ్ చేయాలి. అంటే మన ఫేస్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మన స్కిన్ అనేది టైట్‌గా ఉండాలి. లూజ్‌గా ఉండకూడదు. ఎట్ ద టైమ్ అది హైడ్రేటింగ్‌గా ఉండాలి. ఈ ప్యాక్ వలన మన స్కిన్ అనేది టైట్ అవుతుంది. హైడ్రేషన్‌గా కనిపిస్తుంది. ఏదైనా సరే మనం ఫేషియల్ చేసేప్పుడు లాస్ట్‌లో ప్యాక్ వేసేదే అందుకు. మన ఓపెన్ పోర్స్‌ని కూడా చాలా వరకు ఈ లాస్ట్ స్టెప్‌లోనే ఫినిష్ అయిపోతాయి. అంటే క్లోజ్ అయిపోతాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన స్కిన్ పైన ఫేషియల్ చేసిన తర్వాత మన స్కిన్ పైన ఏ ప్రొడక్ట్స్ అప్లై చేయకూడదు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్‌లో ఇలా కాటన్ మీద రోజ్ వాటర్ వేసి మన ఐస్ పైన పెడతాము. ఇలా ఎందుకు అనంటే మనం ఫేషియల్ చేసినప్పుడు ఆ హీట్ అంతా మన ఐస్‌లోకి వస్తుంది. అందుకే ఫేషియల్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మన ఐస్ అనేటివి రెడ్‌గా అవుతాయి. ఇప్పుడు నేను వాటిని కూల్ చేస్తున్నాను. ఇలా కాటన్ ప్యాడ్ పైన రోజ్ వాటర్ వేసి పెట్టడం వల్ల మన ఐస్ అనేటివి కూల్ అవుతాయి. ఇది ఇలా ఫేషియల్ అప్పుడే కాదు, మీకు ఎప్పుడైనా ఐస్ ఇలా హీట్‌గా అనిపించినా, నెక్స్ట్ చాలా నర్వస్‌గా అనిపించినా మీరు ఇలా చేయడం వల్ల ఐస్ అనేటివి చాలా బ్రైట్‌గా అవుతాయి. ఇలా పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉన్నాక మనం ఈ ప్యాక్‌ని రిమూవ్ చేసేయొచ్చు. ఆ ప్యాక్స్ వేసుకున్నప్పుడు మనం కూల్‌గా అలా పడుకొని రిలాక్స్ కావాలి. కొంతమంది మాట్లాడుతుంటారు. అలా మాట్లాడకూడదు. మాట్లాడితే మన స్కిన్ అనేది టైటనింగ్ కాదు లూజ్ అవుతది. ఇప్పుడు చూడండి మొత్తము అయిపోయింది. స్కిన్ అనేది డిఫరెన్స్ ఎలా ఉంది అనేది మీరే చూడండి. ఫస్ట్‌కి ఇప్పటికి. నెక్స్ట్ నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను ఎలా ఉందో. మీరే చూసారు కదా! ఇలా మీరు మంత్లీ ఒకసారి కానీ 2 మంత్స్‌కి ఇలా చేసుకోవచ్చు ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఫేషియల్ చేయకముందు, ఫేషియల్ చేసిన తర్వాత ఫేస్ అనేది ఎంత గ్లోయింగ్‌గా వచ్చిందో మీరు లైవ్‌లోనే చూసారు కదా! ఓకేనా? ఇలా మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్‌కి 2 టైమ్స్ కానీ మనం ఫేషియల్ ఇంట్లోనే అండర్ 200 బడ్జెట్‌లో మనమే చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా! దాన్ని బేస్ చేసుకొని మీరు ఫేషియల్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.